సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గతంలో మనకు చూసుకుంటే ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇరికించినట్టుగా నిన్ననే వల్లభనేని వంశీ దగ్గరికెళ్లి అక్కడ కూడా మాట్లాడుతూ వల్లభనేని వంశీ కావచ్చు, దేవినేని అవినాష్ గురించి మాట్లాడుతూ ఈరోజు మిర్చి యార్డ్‌కి సంబంధించి లేళ్ల అప్పిరెడ్డిని ఇరికించడం జరిగింది. సో మొత్తానికి దీన్ని ఇరికిచ్చారా? లేతే లేదా? అంటే జగన్ ఇదే పనిగా పెట్టుకున్నాడా? అంటే ఏం చెప్తారు సార్? మామూలు రావట్లేదు కాబట్టి మిర్చి యార్డ్‌కి వెళ్ళాడా? అవును సార్. ఎందుకంటే బస్తాకి ₹23 మామూలు వస్తాయి వీళ్ళకి. అవును. అవును సార్. ఆ ₹23లో ₹20 తాడేపల్లి ప్యాలెస్ పోతుంటాయి. ఆ ₹3 ₹1 అప్పిరెడ్డికి ఇస్తాడు, ₹1 స్వద్దలు తీసుకుంటాడేమో, ఇంకో రూపాయి అక్కడ ఆఫీసర్లు నొక్కుంటారేమో. ఇప్పుడు ఆ హ్మ్. మామూలు రావటం లేదని మిర్చి యార్డ్‌కి వెళ్ళాడా? ఇవాళ నిన్న ఆయన మిర్చి యార్డ్‌కి వెళ్ళి అతను చేసినటువంటి ఆ డ్రామా హ్మ్. ఎంటబడ్డారు. ఏది రైతులు. వీళ్ళు హ్మ్. మిర్చి యార్డ్‌కి వెళ్ళింది రైతులను పలకరించటానికా? లేకపోతే అక్కడ బస్తాలు ఎత్తుకుపోవటానికా? హ్మ్. హ్మ్. ఆల్రెడీ వెల్దుర్తి రైతులు ఎవరో ఇద్దరు గగ్గోలు పెట్టారు. ఏంటి 14 బస్తాలు ఎత్తుకుపోయాడంట. అతను ఎవరో పానుగంటి చైతన్య అనేవాడు ట్రక్కులో ఏసుకుపోయాడని వాళ్ళు గోల. ఇప్పుడు అవును. మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అవును. రౌడీలందరినీ ఏసుకుని ఇతను యార్డ్ మీద పడితే అది హ్మ్. మిర్చి రైతులను పలకరించడానికా? నిజంగా మిర్చి రైతులను పలకరించాలనుకున్న పెద్ద మనిషి ఎక్కడికెళ్ళాలి? మిర్చి పొలాలకెళ్ళాలి. అవును. అవును. అక్కడ తిరగాలి. అక్కడ హ్మ్. అతను వాళ్ళ కష్టం చూడాలి. ఆ రైతు పడుతున్న కష్టం చూడాలి. అక్కడే అడగాలి. ఏంటి రేట్ హ్మ్. ఎంతుంది? యార్డ్‌కి తీసుకెళ్తున్నావా? ఏంటి నీ కష్టం అని అడిగితే చెప్తారు. ఇప్పుడు అవును. చంద్రబాబు ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం రైతుల దగ్గరికెళ్ళాడు. ఏది అవును. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎంత తీసుకుంటున్నారు? బస్తాకెంత? ఏం జరుగుతోంది? నీకు హ్మ్. కటింగ్ ఎంత పోతోంది? ఇట్లా మొత్తం అడుగుతారు. ఆ! హ్మ్. ఇప్పుడు నువ్వు అలా అడగాల్సింది పోయి, ఇవాళ అక్కడికెళ్ళి పడి ఒక విధ్వంసం సృష్టించిన పరిస్థితుల్లో యార్డులో ఆ రైతులంతా భయోత్పాతం. అవును. ఈళ్ళందరూ వచ్చి పడేసరికి ఇప్పుడు ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ అది. అవును. అవును. మీకు సంవత్సరానికి ₹16,000 అక్కడ బిజినెస్ జరుగుద్దనమాట. నువ్వు ఆ వెంట హ్మ్. బెట్టుకెళ్ళింది ఎవరిని? అప్పిరెడ్డిని. అవును. అవును. అప్పిరెడ్డే ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఏంటి దగ్గర దగ్గర అప్పిరెడ్డి మరి ఆయన పీరియడ్‌లో ఒక ₹15,000 స్కామ్ జరిగిందని. విజిలెన్స్ హ్మ్. విచారణ జరుగుతోంది. ఆళ్ళు గూడా ఆల్రెడీ 347,00,00,000 దారి మళ్లించినట్టుగా ఒక సంవత్సరమే వాళ్ళు గుర్తించారు. 18 మందిని సస్పెండ్ చేశారు. ఆ గేట్ సూపర్వైజర్లు, డ్రైవర్లు వీళ్ళందరినీ గూడా. హ్మ్. 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 ఇప్పుడు అక్కడ సంవత్సరానికి 1,80,00,000 బస్తాల బిజినెస్ జరుగుద్ది. హ్మ్. హ్మ్. కానీ వీళ్ళేం జేశారు? 1,50,00,000 చూపిచ్చారు హ్మ్. హ్మ్. 5 ఏళ్లలో. హ్మ్. అంటే 30,00,000 బస్తాలు వీళ్ళు తినేసారా? హ్మ్. ఇప్పుడు అవును. 30,00,000 బస్తాల మిర్చి తిన్నా జగన్మోహన్ రెడ్డి కడుపు మండలేదంటే, మామూలుగా మనం ఒక మిరపకాయ కొరికితేనే మంట పుట్టుద్ది. అవును. అవును. అరే! అవును. 30,00,000 బస్తాల మిర్చిని గనక జీర్ణం చేసుకున్నాడంటే జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టుగా. అది అవును. కడుపా, కళ్ళేపల్లి చెరువా అన్నది అందుకే అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడికి వెళ్తే నిజంగా ఇతనికి చిత్తశుద్ధి ఉంటే హ్మ్. హ్మ్. ఈయన సీఎంగా ఈయనేం హ్మ్. జేశాడు? ఆ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్‌లను మూలన పడేశాడు. హ్మ్. హ్మ్. అక్కడికి తీసుకెళ్ళాలి అప్పిరెడ్డిని జగన్‌ని. ఇదిగో నువ్వే ఈ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్‌లన్నీ మూలన పడేశావని చెప్పి చూపించాలి. ఆ! అవును. అవును. ఇక్కడ ఇనాం అని జరుగుతది. చంద్రబాబు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మిర్చి రైతులను ఆదుకోవటం కోసం ఇనాం అనేది తీసుకొచ్చాడు. అంటే హ్మ్. మొత్తం అంతా నీకు రికార్డెడ్‌గా ఉంటది. ఎంత కొన్నారు? ఎంత తీసుకున్నారు? ఎంత కటింగు? జీఎస్టీ ఎంత? సెస్ ఎంత? స్పష్టంగా ఉంటుందన్నమాట. హ్మ్. హ్మ్. చెరుకూరు శ్రీధర్ అప్పట్లో పెట్టాడు దాన్ని కొత్తది. జగన్ సీఎం అవ్వగానే ఇనాము ఎత్తి పారేశారు. అంటే ఏంటి? వీళ్ళ అవినీతి కోసం వీళ్ళు చేశారు. ఒక్క హ్మ్. మిర్చి యార్డులోనే హ్మ్. 16,000,00,000 స్కామ్ జరిగింది. హ్మ్. 5 హ్మ్. ఏళ్లలో. ఒక్క జీఎస్టీయే నీకు 4,000,00,000 నొక్కేశారు. హ్మ్. హ్మ్. ఏది జీఎస్టీలోనే నీకు 2,000,00,000 మాత్రమే చూపించారు. మిగతా హ్మ్. 2,000,00,000 ఎత్తేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు సెస్ ఉంటుంది. అవును. మిర్చి మీద ఇప్పుడు 1% సెస్ వసూలు చేస్తారు. హ్మ్. ఏమయ్యాయా 1% చొప్పున దగ్గర దగ్గర 80,00,00,000. ఆ! హ్మ్. 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 ఎవరు తిన్నారు? హ్మ్. మిస్ప్రిజం. అంటే హ్మ్. అటు కటింగ్. ఆ! హ్మ్. ఆ హ్మ్. తర్వాత జీరో బిజినెస్ అన్నమాట వీళ్ళు చేస్తోంది. లైసెన్స్ ఉండేది ఒకడి పేరు మీద, వ్యాపారం హ్మ్. చేసుకునేది వైసీపీ రౌడీలన్నమాట. హ్మ్. హ్మ్.
అంటే లైసెన్స్ తీసుకున్న ఏజెంట్ వ్యాపారం చేయడు. లేళ్ల అప్పిరెడ్డి గ్యాంగ్ రౌడీలు, గుండాలు వాళ్ళు వ్యాపారం చేస్తారనమాట. ఇట్లా నీకు జిఎస్టీలోనే 4,000 కోట్లు, ఈ సెస్ లో 400 కోట్లు వీళ్ళు స్వాహా చేశారంటే అందుకే అంతమంది సస్పెండ్ అయ్యారు. విజిలెన్స్ విచారణే కాదు, దీనిపైన నీకు మార్కెటింగ్ విచారణ కూడా తర్వాత జరుగుతుంది. 3 నెలల క్రితం అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు అక్కడికి యార్డుకి. నిజంగా ఇతనికి చిత్తశుద్ధి ఉంటే అప్పుడే వెళ్ళాలి. జగన్ వెళ్ళాడా, అప్పిరెడ్డి పిలిచాడా? అవును అవును. అప్పిరెడ్డిని ఏదో ఎత్తేస్తున్నారు, అప్పిరెడ్డి అంటే జగన్ భాషలో చెప్పాలంటే ఎత్తుతున్నారు అంటాడు. మొన్న వంశీని ఎత్తారు అన్నట్టుగా ఇప్పుడు అప్పిరెడ్డిని రేపో మాపో ఎత్తుతున్నారు కాబట్టి వెళ్ళాడా, పలకరించడానికి వెళ్ళాడా? అర్థం కాని అంశం అన్నమాట. దీన్ని ఏమంటారు, రెడ్ గోల్డ్ అంటారు. ఏంటి, ఎర్ర బంగారం అన్నమాట. మిర్చి రెడ్ గోల్డ్ డానా, ఎవరు రెడ్ గోల్డ్ మాఫియా డాన్ అప్పిరెడ్డి ఇవాళ అక్కడ అతన్ని పక్కన పెట్టుకోవడంతో పాటు కొడాలి నానిని కూడా పెట్టుకున్నాడు. అవును అవును సార్. కారుమూరి నాగేశ్వరరావుని కూడా తీసుకెళ్లాల్సింది. సివిల్ సప్లైస్ ఒకటో కృష్ణుడు వచ్చాడు, రెండో కృష్ణుడు కూడా తీసుకెళ్తే పోయేది. లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా తీసుకెళ్లాలి, అగ్రికల్చర్ మినిస్టర్ గా పనిచేసిన కన్నబాబు వీళ్ళని కూడా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే సార్, మనం ఇక్కడ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సమయంలో ఇంతమంది మార్పులను తీసుకొచ్చి దాదాపు 14 టిక్కీలు కూడా పోయాయని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఉంది. సో అసలు ఏం చేస్తానికి జగన్ వెళ్ళాడు అక్కడికి, ఎందుకంత విధ్వంసం చేశాడు అంటే దీని వెనక కుట్ర ఉందా అని చెప్పి అనుకోవచ్చా సార్? దీనిపైన కేసు పెట్టాలి. యాక్చువల్ గా ఏంటంటే మీరు ఈసీ పర్మిషన్ ఎందుకు అడిగారు? పర్మిషన్ అడిగి నిరాకరించిన వెళ్ళడం అంటే ఎంత బరి తెగింపు. అంటే ఏంటి అసలు, నాకు చట్టాలంటే లెక్కలేదా? అసలు ఈసీని, రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని ఎవరిని వీళ్ళు పట్టించుకోరా? ఇంత నిస్సిగ్గుగా, ఇంత ఎలా అనాలా, ఉన్మాదంగా వెళ్ళారంటే, వెళ్ళటమే కాదు అక్కడ అందరినీ రైతులు నిలదీస్తుంటే నీ వల్ల ఇదంతా జరిగింది, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు మూతపడింది నీ వల్లే, ఈనాం నాశనం చేసింది నువ్వే అని చెప్పి వాళ్ళంతా ఎంటబడుతుంటే వాళ్ళని కొట్టారు. ఈ గుండాలు, ఈ రౌడీలు, రైతుల్ని, వాటన్నిటిపైన వాళ్ళ కేసులు కనుక పడినట్లయితే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పడతాయన్నమాట. నిజం చెప్పాలంటే వీళ్ళందరూ ఎన్ని కేసుల్లో వీళ్ళు ఇరుక్కుని జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇవాళ మీరు పరామర్శకు వెళ్ళారా లేకపోతే అక్కడ విధ్వంసం సృష్టించడానికి వెళ్ళారా అనేది వాళ్ళ ఇదనమాట. యాక్చువల్ గా మిర్చి రైతులకి ఈ రోజు సమస్య ఉన్నమాట నిజమే. 11,000 రూపాయల కన్నా ఎక్కువ పోవటం లేదు, రేట్ లేదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? ఢిల్లీ వెళ్ళాలి. నీకు నిజంగా వెళ్ళాలంటే ఇప్పుడు చంద్రబాబు రేపో మాపో ఢిల్లీ వెళ్తున్నాడు, అక్కడ కేంద్ర మంత్రుల్ని కలుస్తాడు. ఆయన కన్నా ముందే నువ్వు ఢిల్లీ వెళ్ళి మిర్చి కొనండి అని కనుక అడిగినట్లయితే నీకు ఇమేజ్ పెరుగుండేది. లేదు, కేంద్రానికి లేఖ రాస్తే అదొకటి. నువ్వు ఆల్రెడీ సీఎం లేఖ రాశారు ఎవరికి? కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ జగన్మోహన్ రెడ్డి ఎంత పెడతానన్నాడు? 4,000 కోట్లు పెడతానన్నాడు. 40 కోట్లు పెట్టాడా? ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అసలు అది పెట్టిందే చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా ఆయన ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ ఇది తీసుకొచ్చి బయట మార్కెట్ లో రేటు లేనప్పుడు రైతుల దగ్గర కొని రైతు బజార్లలో అమ్మిచ్చి అటు వినియోగదారులకి ఇటు రైతులకి న్యాయం చేయటం కోసం తీసుకొచ్చిన పథకం అన్నమాట. విపత్తు సహాయ నిధి 3,000 కోట్లు పెడతానన్నాడు, రూపాయి పెట్టల. అరే ధాన్యం రైతుల బకాయిలే 1,600 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఆ డబ్బు మేము కట్టామని చెప్పి నాదెండ్ల మనోహర్ మొన్న మాట్లాడిన విషయం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా. వీళ్ళు రైతుల గురించి మాట్లాడితే నీకు అది ఎలా ఉంటుంది? ముసలి కన్నీరు గార్చినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు డ్రిప్ ఇరిగేషన్ నువ్వు ఎత్తేసావు, ఎస్సీ ఎస్టీలకి 90% ఇవాళ సబ్సిడీ అనమాట. ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ ఇవాళ హార్టికల్చర్ హబ్ గా మారింది. ఉద్యాన తోటలు ఇవాళ అసలు నీకు రాష్ట్రంలోనే తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న ప్రాంతం అన్నమాట. కడప జిల్లాలో అక్కడ వేంపల్లె మండలం 3 లక్షల పైన ఉంటుంది తలసరి ఆదాయం. కారణం ఏంటి? అక్కడ ఆ ఉద్యాన తోటలు, అక్కడ ఉన్న రైతులు, వాళ్ళు పండించే పంట, వాళ్ళ మార్కెట్ విపరీతంగా ఉంటుంది. అట్లాంటి హార్టికల్చర్ ని నాశనం చేశాడు. ఏంటి? డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసి ఎస్సీ ఎస్టీ రైతుల నోరు కొట్టాడు అనమాట. ఇప్పుడు ఏదో మళ్ళీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఇప్పుడు మళ్ళా 100% సబ్సిడీ ఇస్తున్నట్టున్నారు. ఇక ఫ్రీ ఏది? మైక్రో ఇరిగేషన్, నీకు సూక్ష్మ సేద్యం, అంత విసులుబాటు అక్కడ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలా? అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో మాట్లాడు. వంశీ
వంశీ విషయం మాట్లాడి అసెంబ్లీలోకి వెళ్లి శాంతి భద్రతల గురించి ఎందుకు మా వాడిని అనవసరంగా జైల్లో పెట్టారు అని అడుగు, మట్టి 210 కోట్లు మింగితే తప్ప అని అడుగు, కిడ్నాప్ చేస్తే తప్ప అని అడుగు, ఈవీఎం నాలుకేసి కొడితే తప్ప అని అడుగు. అట్లాగే ఇది కూడా ఏది అసెంబ్లీకి పోయి లేళ్ల అప్పిరెడ్డి గురించి మాట్లాడు, ఎందుకు అప్పిరెడ్డిని వేధిస్తున్నారు, విజిలెన్స్ విచారణ ఎందుకు వేయించారు, మార్కెటింగ్ విచారణ ఎందుకు చేపిస్తున్నారు, మా ఊళ్ళో మాకు కూడా రావాలి బస్తాకి 23 రూపాయలు ఎందుకు రావట్లేదు అని అడుగు అసెంబ్లీలో. అంతే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటంటే భయపడుతున్నాడు, ఒక పిరికితనం వచ్చేసింది. ఏది జనంలోకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడుతున్నాడు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండాలంటేనే భయపడుతున్నాడు, ఎలహంకి వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఉండలేకపోతున్నాడు. ఇంత భయపడేవాడు ఇంకా పార్టీని ఏమి నడుపుతాడు? అందుకే ఇవాళ 4 ఎంపీలు రాజ్యసభ మారారు. అసలు విజయసాయి రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నాలుకేసి కొట్టి వెళ్ళిపోయాడంటేనే అర్థమైపోవాలా ఏది ఇక ఇది ఓడగొట్టినా నాగలి, ఇది దున్నటానికి పనికిరాదు, ఈ పార్టీ ఇవాళ ఇక మూసేసుకోవటం తథ్యమనే కదా విజయసాయి రెడ్డి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటుంది. ఒకవైపు తల్లి, ఇంకోవైపు చెల్లి, అటు సునీత, షర్మిల, విజయమ్మ కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు నమ్మని పరిస్థితుల్లో రైతులు నమ్ముతారా? ఏ వర్గం నమ్ముతుంది? అన్ని వర్గాలని వాళ్ళ బాధలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు. అతను బాధపడుతున్న జనంలో సానుభూతి రావడం లేదంటే కారణం అదే అన్నమాట. కనీస సానుభూతి కూడా ఇవాళ జగన్ నోచుకోవటం లేదంటే ఆ తల్లి పెట్టిన కన్నీళ్లు, ఆ చెల్లెళ్ళు పెట్టినటువంటి శాపాలు, ఇవాళ ఈ బాధిత ప్రజల యొక్క ఉసురు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పతనానికి, ఈ పరిస్థితికి కారణం అన్నమాట. కొంతమంది రౌడీల్ని గుండాల్ని వెంటేసుకుని తిరిగినంత మాత్రాన ఇవాళంతా నా వెనక జనం ఉన్నారు అనుకుని డబ్బులు వెదజల్లి జనాన్ని పోగు చేసుకుంటే బిల్డప్ కుదరదు అనమాట. కాకపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాలా, చట్టం ఎవరు ఉల్లంఘించినా వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, విధ్వంసానికి ఎవరు పాల్పడినా వాళ్ళపైన కేసులు నమోదు చేయటమే కాదు, ఆ విధ్వంసానికి జరిగిన నష్టం కూడా రికవరీ చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఈసీ చెప్పిన తర్వాత కూడా జగన్ ఇలా చేయడాన్ని మాత్రం చాలా కఠినంగా పరిగణించాలి, అదే విధంగా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.